మనతో పాటు మంత్రి సీతక్క ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడడానికి. స్థానిక సంస్థల ఎలక్షన్ గురించి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? అంటే 42% రిజర్వేషన్ అది ఆర్డినెన్స్ కోసం గవర్నర్ గారి దగ్గరికి పంపించడం జరిగింది. అక్కడ నుంచి వచ్చిన తర్వాత డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడైతే ఇక్కడ ముచ్చెర్ల సత్యన్న గారు మా ఊరు గల్లు పోరు బిడ్డ, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, తెలంగాణ ఏర్పాటు కోసం తన జీవితం అంతా కూడా త్యాగం చేయడమే కాకుండా మొట్టమొదటిసారి 1958లో పంచాయతీరాజ్ ఎన్నికల సందర్భంగా వారు రాసినటువంటి కవితలు పాటలను ఈరోజు ఆవిష్కరింపజేసి భవిష్యత్తులో అంటే జరగబోయేటువంటి ఎన్నికలలో కూడా ఎలాంటి వ్యక్తులు సర్పంచులకు వస్తే బాగుంటుంది, వాళ్ళ యొక్క విధి ఏంటిది, విధులు ఏంటిది, విధానం ఏంటిది అనేది కూడా ఆనాడే 1958లోనే వారు చెప్పడం జరిగింది. సో మా అందరికి కూడా స్ఫూర్తివంతమైనటువంటి కథనాలు వారు రాసినటువంటి బుక్కులో మేము ఈ రోజుతో ఇంకా నేర్చుకోవడం జరిగింది. అదే కాకుండా ఇక్కడ చాలామంది మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు కూడా పంచాయతీరాజ్ వ్యవస్థను ఇంకా ఎలా బలోపేతం చేయాలి, పల్లెలను ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి సలహాలు, సూచనలు, దానికి సంబంధించినటువంటి ఒక బోర్డు ఏర్పాటుకు సంబంధించి కూడా సూచనలు చేయడం జరిగింది. అదేవిధంగా ముచ్చెర్ల సత్యన్న గారి యొక్క జ్ఞాపకార్థము, అదేవిధంగా వారి స్ఫూర్తి కొన్ని వందల సంవత్సరాలు భవిష్యత్ తరాలకు ఇవ్వాలంటే ఏ రకమైనటువంటి గుర్తింపు ఉండే విధంగా కట్టడాలు కానీ, పేర్లు కానీ, లేదా ట్రస్టులు కానీ అట్లా ఏ చేస్తే బాగుంటుంది అనేది నేను కూడా ఇక్కడ వీళ్ళందరి సూచనలు తీసుకొని సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి వరంగల్లో కానీ ఇక్కడ కానీ వారు ఇక్కడ కొంతమంది విగ్రహం అన్నారు, లేదా లైబ్రరీ లాగా, లేదా ఒక ట్రస్ట్ లాగా ఇట్లా కొన్ని సూచనలు వచ్చినాయి. వాటన్నింటినీ ఒక నివేదిక లాగా రూపొందించుకొని సీఎంతో కలిసి విన్నపం చేస్తారు. సర్పంచులు చాలా రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పెండింగ్ బిల్స్ గురించి ఏం చెప్తారు? తప్పకుండా ఇవ్వాలి. ఇప్పుడిప్పుడే కొద్దిగా ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతూ ఉంది. వాళ్ళ మీద మాకేం వేరే అభిప్రాయం లేదు. చాలామంది ఈ పార్టీ ఆ పార్టీ అందరూ ఉన్నారు, కానీ చాలా ఇబ్బంది పడ్డారు అప్పటి నుంచి. తొందరలోనే ఇవి కూడా ఉంది ప్రభుత్వం దృష్టిలో. కాకపోతే రైతు భరోసా, ఇది ఇట్లా మహిళల వడ్డీ రుణాలు ఇట్లా వీటితోటి కొంత ఇబ్బంది అయింది. వాటిని కూడా తొందరలో చేస్తాం. అంటే చాలామంది సర్పంచులు సూసైడ్ కూడా చేసుకున్నారు. అలాంటివి కాకుండా జరగాలంటే ఏం చేయాలని? తప్పకుండా భరోసాతోటి ఉండాలి, ధైర్యంగా ముందుకెళ్లాలనే కోరుతాను నేను అందరు. త్వరలోనే సర్పంచ్కి సంబంధించిన పెండింగ్ బిల్స్ అన్ని ప్రభుత్వం క్లియర్ చేస్తుందని, అప్పటి వరకు సర్పంచులు ఎవరు ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పేసి కూడా మంత్రి సీతక్క విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహిత్తో సురేష్ పల్లవి టీవీ, హైదరాబాద్.